తీసుకొని అలాగే కన్నవారు కూడా ఎంఏ హిందీ అలహాబాద్ యూనివర్సిటీ నుంచి వివిధ అంశాలపై వివరణాత్మక విశ్లేషణ చేశారు. పార్టీ స్థాపించిన నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు సార్ ఒకసారి అందరూ ఇలా చూడండి. తెలుగుదేశం పార్టీ విధి విధానాలను పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ చేయదలిచిన శుభ సంకల్పాన్ని ప్రజలకు తెలియజేసి ఆ ప్రజలను అన్నగారు వచ్చినంత వరకు కూడా ఎటువంటి విసుగు విరామం లేకుండా ఓలలాడించిన ఒక గొప్ప వ్యక్తి దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గారు. జాతి, మత, కుల, వర్గ, వర్ణ, ప్రాంత సంకుచితాలకు అతీతంగా మానవులందరికీ భగవంతుని సాక్షాత్కారం చేయించగలిగినటువంటి రవీంద్రుని గీతాంజలి కావ్యంలోని ఆ క్షమతను పట్టుకుని సూటిగా సరళంగా నేరుగా తెలుగు ప్రజల మనోమందిరాల్లో అజరామరంగా ప్రతిష్ఠించడంలో ఈ గీతాంజలి ద్వారా దమ్మాలపాటి వారు సంపూర్ణంగా కృతకృత్యులయ్యారని మనం చూసుకుంటున్నాం. ఆ 103 అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఆ కావ్యంలో 35వ కండికకు Where the mind is without fear and the head is held high. Where the mind is without fear and the head is held high. ఈ కండికను పూర్వకవులు ఎలా అనువదించింది, దమ్మాలపాటి వారు ఎలా అనువదించింది మీకు తులనాత్మకంగా విశ్లేషించి మీ ముందు ఉంచుతాను. చిత్తము ఎచ్చట భయరహితము, శిరము ఎచ్చట ఉన్నతము, జ్ఞానము ఎచ్చట స్వచ్ఛందము, గృహ ప్రాకారములు ఎచ్చట నిజ ప్రాంగణములలో రేయింబవులు ఈ వసులను చీల్చి ముక్కలు చేయవు అంటూ సాగుతుంది ఆ మూలంలో బెంగాలీ కవిత. దాన్ని రవీంద్రుడు ఇంగ్లీష్లో తర్జుమా చేసేటప్పుడు ఏం చేశాడు తెలుసా? మూలంలో ఉన్న నిజ ప్రాంగణాలు అనే పదం ఇంగ్లీష్లో కనిపించదు. రేయింబవుళ్ళు అనే పదం కూడా మాయమైపోయింది. గృహ ప్రాకారములు దాన్ని డొమెస్టిక్ వాల్స్ అని అనువదిస్తూ ఆయన దాని ముందు మూలంలో లేనటువంటి నేరో అనే విశేషణాన్ని జోడించాడు. నేరో డొమెస్టిక్ వాల్స్, సంకుచిత మనస్తత్వం ఆవిష్కరించబడటం అనేది కూడా సంతోషం. ఎందుకంటే ఆయన బహుముఖ ప్రజ్ఞాశీలి, రాజకీయాలు, సాహిత్యం, పత్రికా రంగం, ఇలా మరి అలాగే విద్యారంగం, ఇలా అనేక రంగాలలో తనదైనటువంటి ముద్రను వేసుకున్నటువంటి ఓ గొప్ప వ్యక్తి మరి దమ్మాలపాటి వారు. మీ ఇలువలు మీ ఒలువల్లో కూడా కనిపిస్తారు. ఆయన ముక్కు ఎంత స్ట్రైట్గా ఉంటుందో ఆయన పంచ ఇస్త్రీ మడత కూడా అంత స్ట్రైట్గా ఉంటుంది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి అగ్రికల్చర్ కాలేజీలో నేను 28 సంవత్సరాలు చేశాను. ఆయన టీచర్లకే టీచర్, అంటే ఉపాధ్యాయులకే, ప్రొఫెసర్స్కే, ఆచార్యులకి ఆచార్య కాదు. అంటే ఆయన విలువల్ని ఆయన పాటించే విధానం చూసి మేమందరం కూడా చాలా ధన్యులయ్యాం. గ్రంథాలను చదువుతాం, ఆ విలువల్ని మనం స్ఫూర్తిగా తీసుకుని అందులో అర్థాన్ని, పరమార్థాన్ని ఇన్బిల్ట్ చేసుకుని అది మళ్ళీ తిరిగి సమాజంలో ఎగ్జిక్యూటివ్ చేసే విధంగా ఇప్పుడు ఎవరూ లేరు. అటువంటి విలువలు కొంతమంది అయినా మనం పాటించాలా. పెద్ద ఆయన దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గారు గీతాంజలి బుక్ లాంటి బుక్స్ మనందరం ఈ బుక్తో పాటు ఇంకెన్నో బుక్స్ ఉన్నాయి. అవి కూడా ఈ గ్రంథ పఠనం అనేది చాలా మంచి సబ్జెక్టు. మనం సన్నిహితంగా ఉండటం కానీ, కొన్ని వివరణలు ఇవ్వటం కానీ, సబ్జెక్టు మీద అవగాహన రావటంగా కూడా జరుగుతుంది. ఇది మన కోసం, మన విలువల కోసం, మన ప్రేమల కోసం, మన స్నేహాల కోసం, మన త్యాగం కోసం, మన కష్టం కోసం, ఎదుటి వాళ్ళని గౌరవించడం కోసం, ఎన్నో విషయాలు నేర్చుకోవటం కోసం ఇటువంటి బుక్స్ పనికొస్తాయి. అందులో ఈ గీతాంజలి బుక్ కూడా సాధ్యమైనందరూ కూడా చదవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు మన ముందున్నటువంటి నరేంద్ర వర్మ గారు
మామూలు వ్యక్తి కాదు, ఒక సంస్థ. ఈయన ముందు ముందు మనకు ఎన్నో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుచేత వాడిని నేను ముందుగా అభినందిస్తున్నాను. ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే ఎందుకన్నానంటే అది ఒక ఫార్మల్ డిక్లరేషన్, ఇంకా అది అయిపోయింది. ఆయన ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అనేటటువంటిది నిర్ణయం అయిపోయింది. అది కేవలం ఇక డిక్లరేషన్ మాత్రమే ఉంది. దాన్ని నేను డిక్లేర్ చేస్తాను. నరేంద్ర వర్మ గారు మన ఎమ్మెల్యే, నరేంద్ర వర్మ గారు మన ప్రతినిధి, నరేంద్ర వర్మ గారు మన ఆకాంక్షలు తీర్చే వ్యక్తి. ఇది ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను, అహంకారంతో కాదు. మా ఫాదర్ లాంటి మనిషి బహుశా నేను ఇందాక సార్ చెప్పినట్లు, వర్మ గారు చెప్పినట్లు 100కి 2-3 కూడా ఉండరండి. అంత నాలెడ్జబుల్ పర్సన్ అన్నమాట. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పారు నాలెడ్జ్ ఎక్కడ మందిరం అని. అది ఆయన చాలా నమ్ముతారు.